డైనోసార్లు అంతరించక ముందు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఏ ఊర్లో నివసించేవో మీలో ఎంతమందికి తెలుసు? 65 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పడిన ఒక ఆస్ట్రాయిడ్ కారణంగా ఈ డైనోసార్స్ జాతి మొత్తం అంతరించిపోయిందన్న విషయం మనకు తెలిసిందే. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ డైనోసార్ కి సంబంధించిన అవశేషాలు దొరికాయి. మొదటిసారిగా 1980లో తెలంగాణలోని మంచిర్యాల డిస్టిక్ లో ఉన్న వేంపల్లి అనే ఊరిలో దొరికాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఇది కొటాసారస్ అనే జాతికి చెందిన డైనోసార్ అవశేషాలని గుర్తించారు. రెండోసారి తెలంగాణలోని పోచంపల్లి అనే ఊరిలో బయటపడ్డాయి. ఇక్కడ దొరికిన అవశేషాలు బరాపసారస్ అనే జాతికి చెందిన అవశేషాలు అని ఆర్కియాలజిస్టులు రివీల్ చేశారు. మూడోసారి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాణహిత నదీ తీరంలో బయటపడ్డాయి. ఈసారి బయటపడ్డ అవశేషాలైతే ఏకంగా 195 మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించిన లాంప్లక్సారా అనే డైనోసార్ జాతికి చెందిన అవశేషాలుగా గుర్తించారు. ఈ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద ఏనుగు కన్నా 5 రెట్లు పెద్దగా ఉండే డైనోసార్లు కేవలం ఒక ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టడం వల్ల అంతరించిపోయాయి. ఇలాంటి ఒక పెద్ద విపత్తు సృష్టించిన ఆస్ట్రాయిడ్ మళ్ళీ 2029లో